హలో, నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను ముఖ్యంగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ ఆల్సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. మరియు నేను నా యొక్క క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో ఉంది. సో ఈరోజు ముఖ్యంగా మనము మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ యొక్క క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మగవారిలో వచ్చేటువంటి యొక్క బట్టతలని హామిల్టన్ నార్వుడ్ క్లాసిఫికేషన్ అనేటువంటి ఒక విధానంతో క్లాసిఫై చేయడం జరిగింది. ఈ యొక్క హామిల్టన్ నార్వుడ్ క్లాసిఫికేషన్ యొక్క విధానం ప్రకారం ఏంటంటే దీన్ని గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 7గా డివైడ్ చేయడం జరిగింది. సమ్టైమ్స్ గ్రేడ్ 8 ఆల్సో. గ్రేడ్ 1 అంటే ఏంటంటే చాలామందికి టీనేజ్ లోపల ఉన్నటువంటి యొక్క హెయిర్ లైన్ని దాన్ని గ్రేడ్ 1గా భావిస్తాం. ఈ యొక్క గ్రేడ్ 1 అంటే టీనేజ్లో ఉన్నటువంటి హెయిర్ లైన్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. వాళ్ళు టీనేజ్ నుంచి 20స్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి ఈ యొక్క అబ్బాయిలు వారి యొక్క ఈ యొక్క 2 కార్నర్లో కాస్త వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని బైటెంపోరల్ రిసెషన్ అంటాం. దీనిని గ్రేడ్ 2గా భావించాలి. చాలామంది ఈ యొక్క గ్రేడ్ 2ని కూడా బట్టతల అనుకునేసి, అది కూడా ఒక బాల్నెస్ అనుకునేసి డాక్టర్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మధ్యకాలం లోపల. కానీ టీనేజ్ నుంచి యుక్త వయసులోకి టర్న్ అయినప్పుడు చాలా వచ్చేటువంటి శరీరంలో వచ్చేటువంటి మార్పుల లోపల ఇది కూడా ఒక మార్పు. సో గ్రేడ్ 2ని ఎట్టి పరిస్థితుల లోపల మేము బట్టతలగా కన్సిడర్ చేయము. సో ఈ గ్రేడ్ 2 ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకా ఫర్దర్గా ఈ యొక్క బైటెంపోరల్ రిసెషన్ ఇంకా ఫర్దర్గా రిసీడ్ అయిందనుకోండి. అంటే ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి 2 ఇయర్స్ ఈ యొక్క ఎక్స్టర్నల్ ఈ యొక్క 2 ఇయర్స్లో నుంచి ఒక వర్టికల్ లైన్ గీస్తే ఈ లైన్స్ మ్యాచ్ అయ్యేంత వరకు ఇక్కడ సైడ్ లోపల దానికి 2 సెంటీమీటర్ వరకు టచ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని గ్రేడ్ 3 అంటాం. సో ఈ యొక్క గ్రేడ్ 3 అనేటువంటిది దీన్ని బట్టతలగా కన్సిడర్ చేస్తాం. ఉదాహరణకి మీరు ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ గ్రేడ్ 3 అనమాట. సో ఈ గ్రేడ్ 3 ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చేసుకుని వాళ్ళు గ్రేడ్ 3లో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే గ్రేడ్ 2గా చేంజ్ అయిపోతారు. అయితే కొందరిలో గ్రేడ్ 3లో ఏంటి 2 రకాలుగా ఉంటాయి. అంటే ఈ యొక్క 2 కార్నర్ లోపల వెంట్రుకలు ఇట్లా వెనక్కి వెళ్ళిపోయేసి మధ్య భాగం లోపల ఇక వెంట్రుకలు ఉండిపోతాయి. దీన్నే ఎం షేప్ అంటూ ఉంటారు. సో ఈ యొక్క 2 యొక్క కార్నర్ లోపల ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇలా కాకుండా కొందరికి ఏంటంటే గ్రేడ్ 3A అంటాం. అంటే ఏంటంటే వీళ్ళలో మొత్తం ముందు భాగం అంతా వెంట్రుకలు ఉండిపోతాయి అన్నమాట. అంటే ఈ యొక్క మధ్య భాగంలో ఉండాల్సినటువంటి ఒక ఫ్రింజ్ అనేటువంటిది ఉండదు. సో వారిని గ్రేడ్ 3A అంటాం, వీళ్ళని గ్రేడ్ 3 అంటాం. ఈ ఇద్దరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబుల్. సో వాళ్ళు హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. తర్వాత కొందరిలో గ్రేడ్ 3 వర్టెక్స్ అంటాం ఈ యొక్క ఫోటోగ్రాఫ్లో. అంటే ఏంటంటే ఈ యొక్క 2 కార్నర్లో వెంట్రుకలు పోయి దాంతో పాటు ఈ యొక్క మధ్య లోపల వర్టెక్స్ అంటాం. ఈ యొక్క వర్టెక్స్ ఏరియాలో కూడా వెంట్రుకలు పలసబడుతూ ఉంటాయి అన్నమాట. వారిని గ్రేడ్ 3 వర్టెక్స్ అంటాం అనమాట. సో కొందరిలో ఏంటంటే ఓన్లీ ఫ్రంట్లో ఏం కాకుండా ఓన్లీ వర్టెక్స్లో కూడా థిన్నింగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో తర్వాత గ్రేడ్ 4 అంటే ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్లో 2 యొక్క కార్నర్ లోపల ఉన్నటువంటి వెంట్రుకలు ఇంకా ఫర్దర్గా పలసబడేసి ఈ మధ్యలో ఉన్నటువంటి యొక్క థిక్ ఉన్నటువంటి హెయిర్ కూడా పలసబడడం స్టార్ట్ అవుతుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వర్టెక్స్లో ఉన్నటువంటి యొక్క పలసబడేటువంటి వెంట్రుకల యొక్క పరిమాణం కూడా కాస్త పెరుగుతూ ఉంటుందన్నమాట, ఉండేస్తుంది. దాన్ని గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 4A అంటే ఏంటంటే గ్రేడ్ 3A కంటే ఇంకా కొంచెం లోపలికి వెంట్రుకలు పోతూ ఉంటే, అంటే ఉదాహరణకి ఈ 2 యొక్క ఇయర్స్ నుంచి ఒక లైన్ గీసినప్పుడు అంతవరకు వెంట్రుకలు పోతే అది గ్రేడ్ 3. అంతకన్నా కొంచెం బిహైండ్గా పోయిందనుకోండి అది గ్రేడ్ 4A అంటాం. సో ఈ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4A ఇద్దరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. తర్వాత గ్రేడ్ 5. గ్రేడ్ 5లో ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్లో ఉన్నటువంటి వెంట్రుకలు పోవడం, ఫ్రంట్లో ఉన్నటువంటి వెంట్రుకలు పోతూ ఉంటాయి, వెనక ఈ యొక్క వర్టెక్స్లో ఉన్నటువంటి వెంట్రుకలు పోతూ ఉంటాయి. ఈ ఫ్రంట్లో ఉన్న వెంట్రుకలు ప్లస్ ఈ యొక్క వర్టెక్స్లో ఉన్నటువంటి వెంట్రుకలు పోయి ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్రిడ్జ్ కూడా స్లోగా పలసబడడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక గ్రేడ్ 5 అంటాం దాన్ని. అయితే గ్రేడ్ 5Aలో ఏంటంటే ఈ యొక్క అప్ టు ఈ యొక్క వర్టెక్స్ యొక్క యాంటీరియర్ భాగం వరకు ముందు వరకు ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా పలసపడిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మొత్తం పలసపడిపోయి కొందరికి కంప్లీట్గా వెంట్రుకలు లేకుండా కూడా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
వాటిని గ్రేడ్ 5A అంటాం. తర్వాత గ్రేడ్ 6 అంటే ఏంటంటే ఈ యొక్క వర్టెక్స్ కింది భాగం వరకు కూడా వెంట్రుకలు పోతూ ఉంటాయి. వర్టెక్స్ ముందు భాగం వరకు పోయాయి గ్రేడ్ 5లో, గ్రేడ్ 6లో ఇది వర్టెక్స్ అనుకుంటే వర్టెక్స్ యొక్క వెనక భాగం వరకు కింది భాగం వరకు వెంట్రుకలు పోతూ ఉంటే దాన్ని గ్రేడ్ 6 అంటాం. సో గ్రేడ్ 6 అనేటువంటి పేషెంట్స్కి ఒకవేళ వాళ్ళకి ఈ యొక్క బ్యాక్లో ఉన్నటువంటి వెంట్రుకలు కానీ థిక్గా ఉండి బాగా ఉంటే, డెన్సిటీ ఎక్కువగా ఉంటే వారు కూడా హ్యాపీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కానీ కొందరికి ఈ యొక్క గ్రేడ్ 6 ఉన్నటువంటి పేషెంట్స్కి ఈ యొక్క డోనార్ ఏరియా సరిగా లేకుంటే వారికి ట్రాన్స్ప్లాంట్ చేయడం కుదరకపోవచ్చు. తర్వాత గ్రేడ్ 7 అంటే వాళ్ళకు వెనుకలో ఉన్నటువంటి వెంట్రుకలు ఇంకా పలసబడేసి ఇంకా థిన్ అయిపోయి ఉంటే వాటిని గ్రేడ్ 7 అంటాం. గ్రేడ్ 8లో ఈ వెంట్రుకలు కూడా అసలు ఏవి ఉండవు, మొత్తం పలసబడిపోయి ఉంటాయన్నమాట. దాన్ని గ్రేడ్ 8 అంటాం. సో ఈ గ్రేడ్ 7 వాళ్ళకి, గ్రేడ్ 8 వాళ్ళకి, గ్రేడ్ 6 వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అటువంటిది వారి యొక్క బ్యాక్లో ఉన్నటువంటి యొక్క వెంట్రుకల యొక్క క్వాలిటీ బట్టి, ఉన్నటువంటి యొక్క డెన్సిటీ బట్టి ఆధారపడదు, వారి యొక్క థిక్నెస్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అప్ టు గ్రేడ్ యొక్క 5 వరకు, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4, గ్రేడ్ 5, సమ్టైమ్స్ గ్రేడ్ 6 వరకు కూడా హ్యాపీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు.